చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది కాలంలో రైతాంగం పరిస్థితి పూర్తిగా దయనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక రైతు కాదు, అన్ని పంటలకు సంబంధించినటువంటి రైతులు, అది వరి కావచ్చు, లేదంటే పొగాకు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు పత్తి కావచ్చు, మిరప కావచ్చు, బత్తాయి కావచ్చు, మామిడి రైతు కావచ్చు, ఉల్లి రైతు కావచ్చు, అన్ని రైతులు అందరూ రైతాంగాన్ని పూర్తిగా ఈరోజు అగమ్యగోచరమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళింది ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ధాన్యం, ఈ ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే దళారులకు తక్కువ రేట్లకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం ఏదన్నా కొద్దో గొప్ప కొనుగోలు చేస్తే అవి కూడా సకాలంలో డబ్బులు రాక 3 నెలలు 4 నెలలు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు. ఇప్పటికీ ఇంకా 1000 కోట్లు ధాన్యం బకాయిలు ఉన్నాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పొగాకు రైతుల దగ్గరికి, పొగాకు బోర్డు దగ్గరికి వెళ్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేలుకొని అప్పుడు పొగాకుకు సంబంధించి లేఖ రాశాడు. కానీ ఇప్పటి వరకు దిక్కు దివాణం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్ళి మిర్చి రైతులను కలిసిన తర్వాత సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తారు. వాళ్ళు 25% కొంటారు అందు కేంద్రం, కానీ ఇప్పుడు 1% కూడా కొన్నటువంటి పరిస్థితి లేదు. అరటి రైతులు ఏదైతే నష్టపోతే జగన్మోహన్ రెడ్డి గారు హెక్టార్కి 20,000 రూపాయలు చొప్పున సొంత డబ్బులు అందించారు, దాదాపు 1,50,00,000 రూపాయలు. సో ఇట్లా చూస్తే ఇప్పుడు మామిడి రైతులకు సంబంధించి చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి నాణ్యమైనటువంటి మామిడి 5.61 లక్షల టన్నులు, అంటే 5,60,000 టన్నుల నాణ్యమైనటువంటి మామిడి అక్కడ ఉత్పత్తి జరిగితే ఈరోజు 1,00,000 టన్నులు కూడా కొనేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే తోతాపురి మామిడి అయితే కేవలం రూపాయి కొంటున్నారు, ఎంత దారుణం. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఒక షో చేసి వచ్చాడు కుప్పం వెళ్ళి. 12 రూపాయలకు మీరు కొనుగోలు చేయాలి, 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము చెల్లిస్తామని చెప్పి. 12 రూపాయలకు కొనుగోలు చేయటమే నష్టం. దాంట్లో 4 రూపాయలు మీరు చెల్లిస్తానంటే అసలు 12 రూపాయలకు వాళ్ళు కొనాలి కదా, అంటే 8 రూపాయలు వాళ్ళు అడిషనల్ ఏదైతే కంపెనీలు కొనేటటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. సో కానీ అదే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో జేడీఎస్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు మొన్న జూన్ 24వ తారీఖున కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఒక లేఖ రాస్తే 16 రూపాయల కేజీ కొనాలి అని చెప్పి, ఏదైతే క్వింటా 1,616 రూపాయలకు కొనాలని చెప్పి ఒక లేఖ రాస్తే వాళ్ళు ఎస్ మేము కొంటామని చెప్పి 2.5 లక్షల టన్నులు కొంటామని చెప్పి వాళ్ళు చేసి దానికి సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. 2.5 లక్షల టన్నులు, ఏదైతే కేజీ 16 రూపాయలు 16 పైసలకి, ఇక్కడ కేజీ 12 రూపాయలకి, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తానంటుంది. అది కూడా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రణాళిక లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ గుడ్డిగాడిదకి పళ్ళు తవ్వుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా కేంద్రంలోనే ఉన్నారు కదా, ఇక్కడ మంత్రులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర మంత్రులు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎంపీలు కానీ, జనసేన, తెలుగుదేశం, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఏం చేస్తున్నారు మీరు? పక్కన జేడీఎస్ కుమారస్వామి గారికి ఉన్నటువంటి జ్ఞానం కూడా మీకు లేకపోతే ఎట్లా? కనీసం మీకు ఎటు మీ ఉన్నాళ్ళకి ఎవరికి సిగ్గు శరం కానీ ఎటువంటి ఏం లేవు. కనీసం రైతుల మీద ప్రేమన్నా చూపించండి, మానవత్వాన్ని చూపించండి. ఈరోజు రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రూపాయికి అమ్మటం ఏందండి కేజీ మామిడి? అసలు ఎక్కడన్నా ఉంటుందా? 16 రూపాయల కేజీ పక్కన కర్ణాటకలో అది కేంద్ర ప్రభుత్వం కొంటే మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు కొందాం? మన దగ్గర కూడా 2.5 లక్షల టన్నులు కొనాలి కదా. అంటే మీరు లేఖ రాస్తేనే కదా వాళ్ళు కొనేది లేని తర్వాత సంగతే. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నెట్టేశారో ఒకసారి చూడండి. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతాంగానికి సంబంధించి ధరల స్థిరీకరణ దాన్ని పెట్టి దాదాపుగా 7,796 కోట్ల రూపాయలతో 6.20 లక్షలు, అంటే 6,20,000 మంది రైతులకు మేలు చేకూర్చేలాగా పొగాకు కానీ, పత్తి కానీ, టమోటా కానీ, ఉల్లి కానీ, బత్తాయి కానీ వీటన్నిటిని కొనుగోలు చేసి రైతాంగానికి అండగా నిలబడటం జరిగింది. ఇవి కాకుండా ధాన్యానికి సంబంధించి అయితే 65,255 కోట్ల రూపాయలు ధాన్యానికి సంబంధించి రైతులకు చెల్లించింది. 65,255 కోట్ల రూపాయలు, 3,40,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ధాన్యానికి సంబంధించి 65,255 కోట్లు, మిగిలినటికి సంబంధించి 7,796 కోట్లు. సో అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలాంటి దిక్కుమాల స్థితిలోకి రైతాంగాన్ని తీసుకెళ్లిందో దయచేసి గమనించండి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి.